హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. రీసెంట్గా మేము శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో స్నో కింగ్డమ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. జనరల్గా అందరూ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ని ఏఎంబీ మాల్ అంటూ ఉంటారు కదా. సో అదే ఏఎంబీ మాల్. ఇందులో ఫస్ట్ సెషన్ వచ్చి 11 o'clockకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్, అండ్ లాస్ట్ 9 o'clock అనమాట. సో ఒక్కొక్క సెషన్ 45 minutes ఉంటుంది. అండ్ అదే కాకుండా 12D మ్యాజిక్స్ అని చెప్పి సినీ మ్యాజిక్స్ అని అదొకటి ఉంటుందన్నమాట. సో అదేంటంటే 12Dలో మనం అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు స్క్రీన్ పైన, అది చూడొచ్చు. సో 12D ఎక్స్పీరియన్స్ కోసమని. కానీ నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకు అసలు నచ్చలేదు. ఎందుకు అంటే నేను ఒకసారి ఊటీకి వెళ్ళినప్పుడు 2020లో ఒకసారి ఊటీకి వెళ్ళామన్నమాట. సో అప్పుడు 5D మేము చూసింది, కానీ నేను దానికే చాలా ఎగ్జైటింగ్గా థ్రిల్ ఫీల్ అయ్యాను. అసలు 5Dకే చాలా నచ్చింది నాకు. అక్కడ బాగా డిస్ప్లే చేశారనమాట. అండ్ వాళ్ళు మనకి 3D గ్లాసెస్ అవి ఇస్తారు కదా, అవి చాలా బాగున్నాయి, బాగా వర్క్ చేసే అనిపించింది. అండ్ ఇక్కడ 12D, అక్కడ 5D చూస్తేనే అంత ఎగ్జైట్ అయ్యాను కదా, అందుకని చెప్పి నేను 12Dలో ఇంకా బాగుంటుంది, అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ అస్సలు లేదు తెలుసా, అస్సలు అంత నచ్చలేదు నాకైతే. 5D ఎక్స్పీరియన్స్ కూడా అనిపించలేదు. అట్లీస్ట్ కొంచెం 3D ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అంతేగాని మరి 12D అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అస్సలు ఏమీ అనిపించలేదు అలాగా. మనం స్పెక్స్ మీద ఆ గాగుల్స్ పెట్టుకుంటే ఇంకా అదోలా ఉంది. అండ్ మామూలుగా చూసినా కూడా అసలు అందులో అయితే ఆ 12D ఎక్స్పీరియన్స్ అయితే అంతగా ఏం అనిపించలేదు. స్నో కింగ్డమ్కి మాత్రమే టికెట్ తీసుకున్నాం అనుకోండి, 650 రూపీస్ అలా ఉంటుంది. అండ్ ఓన్లీ 12D అయితే 150 రూపీస్ అంతా. లేదు రెండు కాంబో కావాలి అని చెప్తే ఒక 50 రూపీస్ అలా తగ్గుతుంది అనమాట. రెండు కలిపి 800 అయితే, అడల్ట్స్కి అయితే 750 రూపీస్, అంటే ఒక 50 రూపీస్ తగ్గుతుంది. చిల్డ్రన్కి అయితే ఇంకా 700 అనమాట. మేము కాంబో టికెట్ తీసుకున్నాము. ఫస్ట్ 12Dకి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఒక 10 minutes అని చెప్పారు, కానీ 10 minutes కూడా లేదు ఆ 12D షో. జస్ట్ ఒక 5 to 6 minutes ఉండింది అనుకుంటాను అంతే. సో ఆ తర్వాత ఇంకా మేము బయటకు వచ్చి కాసేపు ఒక 10 minutes అలా బయట వెయిట్ చేసి మళ్ళీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఒక్కొక్క సెషన్ 45 minutes ఉంటుంది. సో సెషన్ స్టార్ట్ అయ్యే కన్నా ఒక 15 minutes ముందే మనల్ని లోపలికి అలౌ చేస్తారనమాట. అలౌ చేస్తే ఇక్కడ మనం కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కూర్చుని ఇంకా మనకి షూస్, సాక్స్, ఇంకా క్లాతింగ్ అదంతా ఇస్తారనమాట. ఇక్కడ కూర్చుని ఈ టేబుల్స్ పైన మనం అన్నీ మొత్తం వేర్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అలా మాది 1 to 2 సెషన్ అనమాట. సో మమ్మల్ని 1 to 1:15కి ఇక్కడ లోపల కూర్చోబెట్టారు. సో మేము అక్కడ అంతా రెడీ అయిపోయినాక 1:15కి లోపలికి అలౌ చేశారనమాట. సో ఈ షూస్ అవి కూడా మన సైజ్కి తగ్గట్టు అలా ఇస్తారు. సో కంఫర్ట్గానే ఉంటుందన్నమాట అన్నీ. మన సెషన్ స్టార్ట్ అయిన తర్వాత 15 minutes అక్కడ బయట మనం రెడీ అవ్వడానికి టైం ఇస్తారు కదా. సో ఆ తర్వాత అందరినీ ఒకేసారి ఈ రూమ్లోకి పంపిస్తారనమాట. ఈ రూమ్లో ఏంటంటే మనం స్నోలోకి వెళ్తాం కదా, లోపల యాక్చువల్గా ఇంకో రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూమ్లో ఏంటంటే ఫుల్ ఫ్రీజింగ్గా ఉంటుంది కదా, చాలా ఎక్కువ కోల్డ్ ఉంటుంది. అందుకని చెప్పి అలా డైరెక్ట్ దాంట్లోకి కాకుండా మధ్యలో ఈ కండిషన్ ఏంటంటే మరి మనం బయట ఉన్నంత రూమ్ టెంపరేచర్ కాదు, మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ అంతా కోల్డ్నెస్ అలా ఉండదు. ఇక్కడ నార్మల్గా అంటే లోపల కన్నా కొంచెం కూల్గా ఉంటుంది అంతే. సో ఈ ప్లేస్కి పంపిస్తారు ఫస్ట్. రాదు ఇప్పుడాను ఇప్పుడు వస్తుంది. ఇప్పుడాను ఇందాక నువ్వు పెట్టినట్టే ఇప్పుడు పెట్టుకున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఇలా ఫ్రీజింగ్ కండిషన్లో ఎక్కువ స్నో ఉండే ప్లేస్కి డైరెక్ట్గా మనల్ని పంపించకుండా ఫస్ట్ ఒక రూమ్లోకి పంపించారు. ఇక్కడ కన్నా కొంచెం చలి తక్కువగా ఉంటుంది అని చెప్పాను. నాకు ఏమనిపించింది అంటే డైరెక్ట్ ఎక్కువ టెంపరేచర్ని కానీ, అంటే ఎక్కువగా హీట్ ఎక్కువగా ఉన్నదాన్ని కానీ, లేదంటే మరీ తక్కువ టెంపరేచర్ కోల్డ్గా ఉన్నదాన్ని కానీ సడన్గా మనం దాన్ని తట్టుకోలేం కదా, అందుకని అలా చేశారేమో అని అనిపించింది. మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో ఆల్రెడీ షో స్టార్ట్ అయింది. షో స్టార్ట్ అవ్వగానే కంప్లీట్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు కదా, ఓన్లీ స్క్రీన్ మాత్రమే బ్రైట్నెస్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం లోపలికి వెళ్ళామనుకోండి, అంటే సినిమా షో స్టార్ట్ అయిపోయిన తర్వాత
మనం లోపలికి వెళ్తే ఆల్రెడీ చీకటిగా ఉన్న తర్వాత మనం లోపలికి వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది, కొన్ని సెకండ్స్ అసలు మనకేం కనిపించదు కదా, కంప్లీట్గా అంతా చీకటిగా ఉంటుంది. కానీ 30 సెకండ్స్ 1 మినిట్ అలాగే ఉన్నారనుకోండి, అంటే లైట్స్ అన్నీ ఆన్ చేయకుండా కూడా అలా చీకటిగా ఉన్నా కానీ ఎక్స్ట్రా లైట్ టార్చ్ అలా ఆన్ చేయకపోయినా కానీ మీకు కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు అలా అంటే మన బాడీలో ఏ పార్ట్ అయినా ఏ ఆర్గన్ అయినా కానీ బయట నుంచి వచ్చే లేదంటే బయట జరిగే ఏ చేంజ్నైనా కానీ అది కనిపెట్టడానికి కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది. లేదంటే ఆ సెకండ్లో 1/4 హాఫ్ 1/3 ఎంతైనా సరే అది కొంచెం టైం తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా మనం బయట లైట్లోంచి వచ్చి సడన్గా అలా చీకటిని అలా చూడలేకపోతాం కదా, దాన్ని మనం డార్క్ అడాప్టేషన్ పీరియడ్ అంటామన్నమాట. అంటే మన ఐ దాన్ని గుర్తించి దాన్ని రికగ్నైజ్ చేయడానికి ఆ పట్టే టైంని డార్క్ అడాప్టేషన్ పీరియడ్ అంటాము. సో అలా ఇక్కడ కూడా నాకు అలాగే అనిపించింది అనమాట. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ని సడన్గా మన బాడీ బేర్ చేయలేదు అని చెప్పి ఇలా పెట్టుంటారు అని నాకు అనిపించింది. ఆ రీజన్ ఏంటో మేబీ నాకైతే అలాగే అనిపించింది. ఆ రీజన్ కూడా అదే అయ్యి ఉంటుంది. అసలు స్నో కింగ్డమ్‌లోకి ఆ రోజు అడుగుపెట్టగానే మేమైతే చిన్న పిల్లలం అయిపోయాం తెలుసా! లోపలికి వెళ్ళగానే ఫుల్ మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. చాలా సాంగ్స్ వస్తూనే ఉంటాయి వెంటనే. ఇంకా మనకి ఎక్కడ అంటే ఏ ప్లేస్ నచ్చితే ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడ మంచిగా డాన్స్ చేయడము అండ్ ఆ ప్లేస్‌ని ఎంజాయ్ చేయడము ఇలా బాగా చేసామన్నమాట. ఇద్దరము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకైతే 45 మినిట్స్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఎంత అసలు యుటిలైజ్ చేసుకున్నాం కంప్లీట్‌గా. ఈ మాత్రం ప్లేస్ అయినా కానీ బాగానే డిజైన్ చేశారు అనిపించింది. అండ్ చూడ్డానికి చాలా బాగుంది చూడ్డానికి. అండ్ అక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా నచ్చింది నాకైతే. ఆ 45 మినిట్స్ ఆఫ్ టైం మమ్మల్ని మేము మర్చిపోయాం అంతే. చిన్న పిల్లలకైతే బాగా నచ్చుతుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కన స్లైడ్స్, స్నో స్లైడ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు మంచులో బొమ్మలు చేసుకుంటూ అండ్ అక్కడ మనల్ని తీసుకెళ్ళడానికి అలా చిన్న చిన్న ట్రక్ లాగా అట్లా ఉన్నాయన్నమాట అవి కూడా. సో చిన్నపిల్లలైతే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే. మా లైఫ్ స్టైల్ ఏంటంటే మేము మా లైఫ్ని ఇంకొకరి లైఫ్తో అసలు కంపేర్ చేసుకోము. ఎందుకు అంటే మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అనుకోండి, కంపల్సరీ మనకి ఏదో ఒకటి మన దగ్గర ఉన్నదానికన్నా అసలు ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్లో చాలా ఉంటాము. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మాకున్న బడ్జెట్లో మేము ఎంత హ్యాపీగా ఉండగలం దాన్ని ఆలోచిస్తాము. మనం ఒకరిని చూసి అలా ఉండాలి అని అనుకుంటాము, అందులో తప్పు లేదు. కానీ మనం వాళ్ళని చూస్తున్నది ఒక సైడే కావచ్చు. వాళ్ళు ఇంకోవైపు ఎన్ని హర్డిల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎన్ని స్టేజెస్ క్రాస్ చేసి అక్కడి వరకు వచ్చారో అదంతా మనకు తెలీదు. వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం అవ్వదు. సో జనరల్గా మనం చూస్తున్నాం అనుకోండి ఎవరినైనా, వాళ్ళ ఒకవైపు మాత్రమే, ఒక సైడ్ ఆఫ్ లైఫ్ మాత్రమే మనకు తెలుసు. మిగతాది మనకు తెలీదు, మనకి అర్థం కూడా అవ్వదు. వాళ్ళు దాటి వచ్చిన ఆ స్టేజెస్ అన్నీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తెలీదు. సో ఈ విషయం మనం యాక్సెప్ట్ చేస్తే ప్రజెంట్ మనం చేస్తున్న విషయాలన్నీ, మనం ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ అన్నీ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా చాలా హ్యాపీ మూమెంట్సే అప్పుడు. ఎందుకు అంటే నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్లో ఉన్న హర్డిల్స్ అన్నీ ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని మళ్ళీ తీసుకురాలేవు కదా. అందుకని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళే ముందు ఈ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఏవైతే మనం అవి కష్టం అని అనుకుంటున్నామో అవే చాలా స్టెప్పింగ్ స్టోన్స్ కదా, అవే కదా మెయిన్ ఫౌండేషన్స్. అందుకని చెప్పి ఒకరి లైఫ్ని చూసి ఎప్పుడు మనం అలా అనుకోవద్దు. అండ్ మనం కూడా అలాగే ఇక్కడే ఉండిపోతాము అనే ఆ ఒపీనియన్తో కూడా ఉండొద్దు. మనం చేసేవన్నీ చేయాలి అండ్ మనం చేస్తున్నప్పుడు ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అండ్ మన వల్ల ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో మన వల్ల ఎంత అవుతుందో అంతవరకు హ్యాపీనెస్ ఉంచుకోవాలి మన దగ్గర. కొన్ని విషయాలు నచ్చకపోయినా చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మన వల్ల మనకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారని. సో అలాంటి చిన్న చిన్న సాక్రిఫైసెస్ అందరూ చేస్తూనే ఉంటారు. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటూనే ఉంటుంది వీటిలో. కాకపోతే ఆ విషయాన్ని కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారని కదా మనం చేసేది. అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి ఆ మూమెంట్ని కూడా ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం అంతే.
చాలా రోజుల నుంచి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగే, అంటే హ్యాపీనెస్ లేదు అని చాలా డిప్రెస్ అవుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో నాకు అవి విని 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 ఏంటంటే ఈ టైంలో కొంచెం చెప్పాలి, అలా మాట్లాడాలి అని నాకు అనిపించింది. అందుకని చెప్పేశాను. స్నో కింగ్డమ్లో ఇలా 45 మినిట్స్ టైం అయిపోవస్తుంది ఇంకా. సో లాస్ట్కి డీజే అదంతా కూడా ఆపేశారనమాట. ఇంకా వెళ్ళిపోవాలి అందరూ అని చెప్పి ఇంకా గేట్ దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి పిలుస్తున్నాడు. ఫస్ట్ మాతో పాటు ఎంతమంది వచ్చారో మేము వెళ్ళేటప్పుడు దాంట్లో సగం మంది కూడా లేరు తెలుసా, అక్కడక్కడ ఉన్నారు అంతే. ఎందుకు అంటే బాగా చలి ఎక్కువైపోయి చాలా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువసేపు ఉండలేరు కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు. కాసేపు వాళ్ళతో ఆడిపించి ఇంకా వెంటనే వెళ్ళిపోయారు. కొంచెం పెద్దవాళ్ళైనా కానీ చాలా చిన్నపిల్లలైనా కానీ ఎక్కువ తట్టుకోలేరు కదా ఎక్కువసేపు, అందుకని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. మేము మాత్రం 45 మినిట్స్ ఫుల్గా ఎంజాయ్ చేసాం.